7 జిప్ అని మార్చాను. సో దీన్ని ఏం చేస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను నార్మల్గా సేమ్ డిపికి. నెక్స్ట్ నెక్స్ట్ డిపి, ఓకే, నెక్స్ట్, ఓకే. దెన్ నేను తర్వాత ఏం చేస్తాను, రైట్ క్లిక్ అగైన్ డిప్లాయ్, బ్రౌజ్, డివైస్ కలెక్షన్, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్, గూగుల్ క్రోమ్. మళ్ళీ క్రియేట్ చేయడం ఎందుకని సేమ్ కలెక్షన్ డిప్లాయ్ చేస్తాను. అవైలబుల్ మోడ్, నెక్స్ట్, స్టార్ట్ టైము, డిఫాల్ట్ ఆప్షన్, నెక్స్ట్ 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 నెక్స్ట్. సో అగైన్ ఆ సాఫ్ట్వేర్ నాకు ఇప్పుడు ఇప్పుడు ఎంపీ పనిచేయట్లేదు మన దగ్గర. సో అగైన్ ఇనిషియేట్ మెషిన్ పాలసీ. లెట్స్ సి, అదే సాఫ్ట్వేర్ అయినా మూడోసారి రావాలి. ఒకవేళ బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక ట్రాక్ అట్లీస్ట్ 2 వచ్చాయి మనకి. ఇక్కడ డిఫరెన్స్ చూసారా, ఒక ప్యాకేజ్ డిప్లాయ్ చేస్తే ఐకాన్ ఎలా వచ్చింది మనకి, అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే ఐకాన్ ఎలా వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? అప్లికేషన్, అదే మనం అప్లికేషన్ కి ఒక ఐకాన్ పెట్టి డిప్లాయ్ చేస్తే ఐకాన్ వస్తుంది అనమాట మనకి అక్కడ. సో లెట్స్ చెక్ ద మెషిన్ పాలసీ అగైన్, లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్. 540 తర్వాత అప్డేటే లేదు ఇక్కడ, ఓకే. దెన్ పాలసీ ఏజెంట్ 552 అయింది మన దగ్గర టైము. 550కి ఏమొచ్చింది, ఏం అప్డేట్ లేదు ఇక్కడ. ఇనిషియేట్ ఇప్పుడే డిప్లాయ్ చేసాం కాబట్టి ఒక 30 సెకండ్స్ ఆగి, ఓకే, దెన్ విల్ ట్రై టు ఇనిషియేట్ ఎ పాలసీ అగైన్. ఆర్ యూ ఏబుల్ టు సీ ద న్యూ సాఫ్ట్వేర్స్? సంథింగ్ ఈజ్ ఇనిషియేటెడ్, ఓకే. Compiling the policies, downloaded 3 policies, raising the event, MP. Okay, MP polu. పాలసీ డౌన్లోడ్ అవుతుంది కూడా అవ్వకూడదు అసలు. సో పాలసీ ఏజెంట్ లో ఉంది, పాలసీ ఎవాల్యుయేటర్ లో చూద్దాం. 552 534కి ఏదో అప్డేట్ ఉంది, అప్లయింగ్ ఏవో పాలసీస్ అయ్యాయి. సారీ 549, ఓకే 552 కదా మనకు కావాల్సింది. 549 తర్వాత ఏం అప్డేట్ లేదు. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఆర్ యూ ఏబుల్ టు, అంటే మనం ఇంతకుముందు డిప్లాయ్ చేసిన తర్వాత ఎంతసేపట్లో వచ్చింది, ఇప్పుడు ఎంతసేపట్లో వచ్చిందా రాలేదా? డూ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్? హలో, ఇంతకుముందు మనం ఇనిషియేట్ చేసిన ఎంత టైం సాఫ్ట్వేర్ వచ్చింది మన సాఫ్ట్వేర్ సెంటర్ లో? ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? అడుగులు ఇంత ముందు మనం మెషిన్ పాలసీ కొట్టిన ఎంత టైంలో సాఫ్ట్వేర్ వచ్చింది మనకి? 60 minutes. 60 minutes తర్వాత సాఫ్ట్వేర్ సెంటర్ లో మనకి సాఫ్ట్వేర్ వచ్చిందా? 60 seconds లో వచ్చిందా? 60 seconds లోపే వచ్చింది, అవునా? ఇప్పుడు 60 seconds దాటింది, వచ్చిందా సాఫ్ట్వేర్ రాలేదా? మనం న్యూగా 2 సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేసాం, ఒక రీబూట్ ప్యాకేజ్, ఒక 7 జిప్ ప్యాకేజ్. వచ్చిందా? సాఫ్ట్వేర్ సెంటర్ లో కనపడిందా లేదని అడుగుతుంది. సాఫ్ట్వేర్ సెంటర్ లో మనకి రీబూట్ ప్యాకేజ్, 7 జిప్ ప్యాకేజ్ ఉందా? no sir కనపడదు. ఎందుకు రాలేదు? మేనేజ్మెంట్ పాయింట్ ఇష్యూ. హౌ విల్ ఐడెంటిఫై ఇఫ్ ఇట్స్ ఎ మేనేజ్మెంట్ పాయింట్ ఇష్యూ? లొకేషన్ సర్వీస్ డాట్ సో లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ లో అసలు అంత ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. జనరల్ గా ఎర్రర్స్ చెప్పాలి ఇందాకలాగా, అది కూడా చెప్పట్లేదు అక్కడ. ఎంపీ 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 ఎప్పుడు టైం స్టాంప్ 23కి చెప్పింది అంతే. తర్వాత ఇంక ఏ టైం ఎర్రరే లేదు ఇక్కడ. ఇక్కడ చూస్తే ఇక్కడ లేదు. సిసిఎం మెసేజింగ్ లో చూద్దాం ఏదైనా ఉందా లేదా. సిసిఎం మెసేజింగ్ ఇక్కడ కూడా ఎంపీ రిలేటెడ్గా ఎక్కడ ఏం కనపడట్లేదు.
ఎక్కడో 14 తప్ప ఎర్రర్స్ లేదు. బట్ యూ విల్ ఐడెంటిఫై దట్ సాఫ్ట్వేర్ సెంటర్ నాట్ వర్కింగ్. జనరల్ గా ఎంపీ ట్రబుల్ షూట్ చేయడానికి ఏంటంటే ఒక యూఆర్ఎల్ ఉంటుంది అనమాట, ఎంపీ సెట్ అండ్ ఎంపీ లిస్ట్ అని చెప్పి. ఈవెన్ టైప్ SCCM ఎంపీ యూఆర్ఎల్ అని కొడితే ఏంటంటే మనకి ఎంపీ ట్రబుల్ షూటింగ్ ఏంటంటే ఒక టెస్ట్ యూఆర్ఎల్ ఉంటుంది అనమాట. ఆ యూఆర్ఎల్ ఏంటంటే మన SCCM సర్వర్ నేమ్ మార్చి, అంటే ఎంపీ సర్వర్ నేమ్ మార్చి మనం ఇది తీసుకుంటాం, కాపీ చేసుకోవడం, ఆ పర్టికులర్ మెషిన్ కి వెళ్ళి ఓకే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఏదో ఒకటి ఓపెన్ చేసి, సో వీ కెన్ ఓపెన్ ద యూఆర్ఎల్. దీనికి ఇంటర్నెట్ ఏం అవసరం లేదు మనకేమి. సో ఇఫ్ యు ఆర్ ఇన్ లోకల్ ఇంట్రానెట్ దట్ వుడ్ ఫైన్. బట్ ఏంటంటే మన SCCM సర్వర్ నేమ్ మార్చాలి ఇక్కడ. సారీ, సో ఇట్స్ నాట్ కాపీయింగ్ because of the virtual machine. Let me copy to my physical desktop first. ఇక్కడ కాపీ చేసిన తర్వాత అక్కడ నుంచి లోకల్ ఇక్కడ కాపీ అవ్వదు, ఎందుకంటే దీంట్లో VMware టూల్స్ ఇన్స్టాల్ కాలేదన్నమాట. సో యూ కెనాట్ కాపీ. VMware టూల్స్ ఇన్స్టాల్ అవ్వకపోతే యూ కెనాట్ కాపీ అనమాట. సో I need to manually type or I need to install the VMware tools and restart the machine. Clear? సో సర్వర్ నేమ్ ఏంటి ఇక్కడ నాకు, or what I need to do, I will copy to local server here somewhere. Notepad, paste. ఇక్కడ కూడా కాపీ అవ్వట్లేదు. Let me try it in AD server. ఇక్కడ కాపీ అవుతుంది. మనం మళ్ళీ VMware టూల్స్ ఇన్స్టాల్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ సర్వర్ లో కాపీ చేసి నా సేవ్ లొకేషన్ లో పెట్టుకుంటాను. ఓకేనా, సోర్స్ లో ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను టెక్స్ట్ ఫైల్ ని. నేనేం చేసుకుంటాను, ఈ సర్వర్ లోకి రావడం, మళ్ళీ SCCM లో షేర్ లొకేషన్ లో యాక్సెస్ చేసుకోవడం, సోర్స్ లోకి వెళ్ళి టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేసుకోవడం. ఇక్కడ నేను ఏం మార్చాలి, ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ఐ నీడ్ టు చేంజ్ ద సర్వర్ నేమ్ మార్చాలి. ఇక్కడ వాట్ ఈస్ మై సర్వర్ నేమ్, OSD1. నేను క్లయింట్ నేమ్ అడగలేదు, వాట్ ఈస్ మై సర్వర్ నేమ్ అడుగుతాను. మన ప్రైమరీ సైట్ తాలూకు నేమ్ ఏంటి, SCCM.praveen.local. ఓకే, కాపీ ఎంటర్. ఎంపీ వర్క్ అవ్వకపోతే ఏంటంటే యూ విల్ గెట్ దిస్ ఎర్రర్ 503. అంటే ఎంపీ పని చేయట్లేదు కాబట్టి యూ విల్ గెట్ దిస్ ఎర్రర్. దెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ టు ద పర్టికులర్ టీమ్. వాళ్ళు ట్రబుల్ షూట్ చేసి చెక్ చేసుకుంటారు, ఇష్యూ ఫిక్స్ చేసిన తర్వాత అప్పుడు సాఫ్ట్వేర్స్ వన్స్ ఎవ్రీ మెషిన్ పాలసీ రన్ అయిన తర్వాత వస్తుంది. క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? వాట్ ఈస్ ద లాగ్ యూ నీడ్ టు లుక్ ఫర్ మేనేజ్మెంట్ పాయింట్ ట్రబుల్ షూటింగ్? సర్వర్ లో చూడాల్సిందే. మనకి సర్వర్ లో ఏ లాగ్ చూస్తాం ట్రబుల్ షూట్ చేయడానికి ఎంపీని? సర్వర్ లో ఎంపీ కంట్రోల్ డాట్ లాగ్ చూడాలి మనం. వాట్ ఈస్ ద ఎర్రర్ కోడ్ నౌ వీఆర్ గెటింగ్? 503. ఇక్కడ కొంత 200 ఉంది, 500 ఉంది. అందుకని అట్లీస్ట్ కొన్ని పాలసీస్ అన్నా రిసీవ్ అవుతున్నాయి. బట్ సాఫ్ట్వేర్ సెంటర్ లో మనకు అప్లికేషన్స్ కనపట్లేదు. కంప్లీట్ ఎంపీ ఇష్యూ ఉంటే ఏమవుతుంది అంటే అసలు మనకి ఈ పాలసీస్ కూడా రిసీవ్ అవ్వవు. క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? సో మనం మాన్యువల్ గా స్టాప్ చేసాం కాబట్టి ఏమవుతుందంటే సగం పాలసీ రిసీవ్ అవుతుంది, సగం పాలసీ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు నాకు ఇష్యూ మనం తెలిసింది కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, రైట్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తాను. ఆటోమేటిక్ గా ఎవ్రీ 5 minutes కి సక్సెస్ అవుతుంది.
ఇప్పుడు నేను ఆ మెషిన్కి వెళ్ళి ఏం చేస్తానంటే రీఫ్రెష్ చేస్తాను బ్రౌజర్. వర్క్ అవుతుంది ఎలా తెలుస్తుంది? ఇఫ్ ఇట్స్ వర్కింగ్ యూ విల్ గెట్ ది సర్టిఫికేట్. ఇలా వస్తే ఏంటంటే ఎంపీ వర్క్ చేస్తున్నట్టు అనమాట. క్లియర్? హలో, ఇప్పుడు నేను ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? క్లియర్ సార్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ మెషిన్ పాలసీ ఇనిషియేట్ చేస్తాను. ఇప్పుడు టైం కౌంట్ చేయండి. ఆటోమేటిక్ గా మనం రాగానే వచ్చాయి 2 రీబూట్ వచ్చింది ఇక్కడ, అది ఆన్ చేయగానే. ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఇంకేం రావాలి మనకి? ఇంకో సాఫ్ట్వేర్ రావాలి కదా. రీబూట్ అని వచ్చింది ఆటోమేటిక్ గా, ఎందుకంటే అప్పటికే పాలసీ అప్లై అయిపోయింది కాబట్టి వెంటనే ఇది వచ్చింది. ఇది మళ్ళీ పవర్ బిఐ అని వచ్చింది, ఇక్కడ క్రోమ్ గూగుల్ అని వచ్చింది. ఇక్కడ సంథింగ్ ఇస్ రాంగ్. ఇక్కడ చూసారా మనం క్రియేట్ చేసింది, ఇక్కడ ఒకటి మారింది, క్రోమ్ అని మారింది. ఇక్కడ మనం అక్కడ 7 చెప్పాను, మనం అది పెట్టాం. అంటే ఏం నేమ్ తీసుకుంటుంది అక్కడ? మనకి అర్థమైంది. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్స్ రావాలి, కొత్తగా అసలు పని చేయాలంటే అట్లీస్ట్ మనకి మేనేజ్మెంట్ పాయింట్ పని చేయాలి. మేనేజ్మెంట్ పాయింట్ పని చేయకపోతే ఏమవుతుంది అర్థమైందా? Is it clear what I'm saying to you? క్లియర్ సార్. So that is the importance of the సాఫ్ట్వేర్ సెంటర్. ఎందుకు అది కనిపిస్తుంది తెలుసా? ఈ సాఫ్ట్వేర్ సెంటర్ లో ఈ అప్లికేషన్ ఏమి ఉండిపోయింది కాబట్టి కనిపిస్తుంది. అర్థమైందా? జనరల్ ఇన్ఫర్మేషన్ లో తీసుకోవట్లేదు అది. ఈ సాఫ్ట్వేర్ సెంటర్ లో ఏం పేరు పెడుతున్నాం అదే తీసుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? ఎందుకు పవర్ బి ఎన్నిసార్లు చూపిస్తుంది? డ్యూ టు సాఫ్ట్వేర్ సెంటర్. క్లియర్? ఇప్పుడు ఒక ఎంపీ పని చేయకపోతే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అర్థమైందా? ఎస్, నో? Yes, sir. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇష్యూ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఎస్ఈసిఎం సర్వర్కి వస్తాను. మనం మాన్యువల్గా ఒక ఇష్యూ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఎంపీ ఉంది, రైట్ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారు, ఎక్స్ప్లోర్ కొట్టండి. ఫైల్స్ లేవు, అవునా? ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? ఎంపీ ఎక్స్ప్లోర్ చేస్తే దీంట్లో ఏమైనా? హలో, ఏమైనా ఫైల్స్ ఉన్నాయా SMS_MPలో? లేదు సార్. సో ఇప్పుడు రైట్ క్లిక్ చేసి నేనేం చేస్తానంటే బ్రౌజ్ కొడతాను ఇక్కడ. ఓకేనా? సో లోకల్ ఎంపీ ఏదో వచ్చింది, ఫర్బిడెన్ వచ్చింది, ఫైన్. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ రైట్ క్లిక్, మేనేజ్, అడ్వాన్స్డ్ బ్రౌజ్, 403 డైరెక్టరీ బ్రౌజింగ్. ఓకే, ఆప్షన్స్ ఏదైనా మార్చడానికి ట్రై చేస్తాను. డైరెక్టరీ బ్రౌజింగ్ ఎనేబుల్, డైరెక్టరీ బ్రౌజింగ్ ఎనేబుల్ చేశాను. ఇట్ క్రియేటెడ్ సమ్ ఫైల్, సమ్ చేంజెస్ చేసాం, మనం బ్రౌజ్ చేస్తున్నాం, సమ్ ఎర్రర్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. ఈసారి నేను మళ్ళీ mp_control.log చూస్తాను. ఇంతకుముందు మనం స్టార్ట్ చేస్తాం, సక్సెస్ లోకి వెళ్ళింది, అవునా? చూసారు అక్కడ 200 వచ్చింది, అవునా? 200 వచ్చిందా రాలేదా మనం స్టార్ట్ చేసిన తర్వాత? వచ్చింది. సో మళ్ళీ మనం కొన్ని చేంజెస్ చేసాం, అవునా? అది అయిన తర్వాత మళ్ళీ కరప్ట్ అయింది అది. సో ఇప్పుడు మళ్ళీ నేను క్లయింట్కి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూస్తాను. ఇక్కడ మళ్ళీ 500 ఎర్రర్ వచ్చిందా? హలో, ఎంతముందు 503 ఎర్రర్ వచ్చింది మనకి, గుర్తుందా? ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఐమ్ సేయింగ్ టు యూ? హలో, Yes, sir. సో ఇప్పుడు మనకి 500 ఎర్రర్ వచ్చింది. ఎనీథింగ్ ఇస్ ఫైన్. మనం ఏం చేద్దాం, మళ్ళీ ఇంకొక అప్లికేషన్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేద్దాం.
ఇప్పుడు మళ్ళీ అదే పవర్ బిఐ మిస్టేక్ మనం తెలుసుకున్నాం కాబట్టి రైట్ క్లిక్ కాపీ. ఈసారి నేను ఏం చేస్తాను, ఈ అప్లికేషన్ పేరు కాపీ, టెల్ వన్ గుడ్ అప్లికేషన్ నేమ్, ఏదో ఒక అప్లికేషన్ నేమ్ చెప్పండి మార్చుదాం. హలో, Clear, I'm asking tell any application name, so I will enter. Citrix. Citrix 45 copy. Citrix 45 మనం మెయిన్ ఎక్కడ మార్చాలి, ఇక్కడ మార్చాలి, లేకపోతే సేమ్ అదే కనిపిస్తుంది. మన దగ్గర ఏదైనా ఐకాన్ ఉందంటే ఏం చేస్తాం, బ్రౌజ్ చేయడం. నేను ఒక అందాలకి ఐకాన్ పెట్టుకుంటాను. సో ఈ ఐకాన్ అనేది మన సాఫ్ట్వేర్ సెంటర్ లో కనిపిస్తుంది. ఓకే, రైట్ క్లిక్, డిస్ట్రిబ్యూట్, నెక్స్ట్ నెక్స్ట్, డిస్ట్రిబ్యూట్, రైట్ క్లిక్, డిప్లాయ్. డివైస్ కలెక్షన్స్, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్స్, అవైలబుల్ మోడ్, నెక్స్ట్ స్టార్ట్ టైం, నెక్స్ట్ 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 నెక్స్ట్. అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది. సో మనకి ఇంత ముందు సాఫ్ట్వేర్ సెంటర్ లో ఎంత టైంలో వచ్చింది, మెషిన్ పాలసీ కొట్టగానే 60 సెకండ్స్ లోపే వచ్చిందా, 60 seconds. ఎంపీ పని చేస్తున్నప్పుడు, అవునా? ఇప్పుడు మళ్ళీ మెషిన్ పాలసీ కొడతాను. ఓకే, సిట్రిక్స్ ఏం రాలేదు ఇక్కడ ఇంకా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ లొకేషన్ సర్వీస్ లాగ్ చూద్దాం. నో అప్డేట్. 6.7 కి ఏం అప్డేట్ లేదు, 6.4 కి అప్డేట్ ఉంది అంతే, తర్వాత ఏం లేదు. 6.7 ఏదో ఒకటి వచ్చింది. సిసిఎం మెసేజింగ్ లో కూడా 6.7 కి అప్డేట్, డేట్ అండ్ టైం స్టాంప్ వచ్చింది అంతే, ఇంకేం లేదు. ఇనిషియేట్ మెషిన్ పాలసీ. సో వెయిట్స్ ఫర్ సాఫ్ట్వేర్ సెంటర్. మనకి ఏమైనా అప్లికేషన్ వచ్చింది అక్కడ, ఈసారి ఏం రావాలి మనకి, సిట్రిక్స్ రావాలి. అప్లికేషన్ వచ్చిందా, రాలేదు. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ పాయింట్, అర్థమైందా? హౌ మచ్ క్రిటికల్ ఇట్ ఇస్. సో ఓకే, సర్వర్ సైడ్ లో చూద్దాం ఎంపీ ఎర్రర్స్ ఏమైనా వస్తున్నాయా. ఇప్పుడు ఎర్రర్ ఎంత వచ్చింది, 500 వచ్చింది. ఇంత ముందు ఎర్రర్ ఎంత వచ్చింది మనకి, ఇంత ముందు 503. ఎర్రర్ ఇస్ డిఫరెంట్. మధ్యలో కొన్ని సక్సెస్లు వచ్చాయి, మళ్ళీ మనం కొన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత 500 వచ్చింది. ఓకే, ఎర్రర్ వచ్చింది, పని చేయట్లేదు. ఓకే, మళ్ళీ అప్లికేషన్ పని చేయట్లేదు. సో మనం 1 గంట తర్వాత చూసినా, దీనికి ఎస్సిసిఎం క్లయింట్ రిపేర్ చేసినా, రీఇన్స్టాల్ చేసినా, ఓఎస్ రీఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుందా? దీనికి ఎస్సిసిఎం క్లయింట్ రీఇన్స్టాల్ చేస్తే అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుందా? No. Yeah. సో వీ నీడ్ టు ఫిక్స్ ద ఇష్యూ. అంటే మళ్ళీ ఇంటర్నెట్ దీంట్లోకి వెళ్ళడం, రీఫ్రెష్ చేయడం, పని చేస్తుందా లేదా, పని చేయట్లేదు. యూ కెన్ ఇన్ఫార్మ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్, పని చేస్తుంది. ఓకే, ద ఎంపీ ఈజ్ నాట్ వర్కింగ్, కుడ్ యూ ఫీస్. సో కొన్ని మానిటరింగ్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట, పని చేస్తుందా లేదా, మేనేజ్మెంట్ పాయింట్ క్రిటికల్ లో ఉంది, సో పని చేయట్లేదు. రైట్ క్లిక్, షో ఎర్రర్ మెసేజ్ చూద్దాం. ఎంపీ నాట్ వర్కింగ్, 500 ఎర్రర్. నా 503, ఇంకా 500 డిటెక్ట్ కాలేదు, 503 లోనే ఉంది ఇంకా అన్అవైలబిలిటీ. సో ఈ ఇష్యూని ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే
మనకి సాఫ్ట్వేర్ సెంటర్ లో మళ్ళీ మెషిన్ పాలసీ కొడదాం. సాఫ్ట్వేర్ ఎన్నిసార్లు మెషిన్ పాలసీ కొడితే సాఫ్ట్వేర్ వస్తుందా? ఒక 100 టైమ్స్ మెషిన్ పాలసీ కొడతాం, సాఫ్ట్వేర్ వస్తుందా? No, sir, it will not. దర్ ఇస్ నో యూజ్. బేసిక్ ట్రబుల్ షూటింగ్ చేయకుండా ఒక 100 టైమ్స్ కొట్టినా, సర్వర్ ఎస్ఎస్ఎం క్లయింట్ ఇన్స్టలేషన్ 10 సార్లు చేసినా యూజ్ ఏమి ఉండదు. ఎన్నిసార్లు మెషిన్, ఇప్పుడు నేను మెషిన్ రీబూట్ చేస్తాను, అప్లికేషన్ వస్తుందా, కనిపిస్తుందా? No, నేను మెషిన్ అప్లికేషన్ కనపట్లేదని రీబూట్ చేస్తారు. 10 సార్లు రీబూట్ చేయమంటే యూజర్ ఏమో ఫీల్ అవుతాడు? అప్లికేషన్ ఒకసారి మెషిన్ పాలసీ కొట్టి రాలేదని రీస్టార్ట్ చేయమంటారు, అలా ఒక 4 సార్లు రీస్టార్ట్ చేయమంటే ఏమనుకుంటాడు యూజర్? కొంచెం ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతాడు ఫస్ట్ టైం కాకపోయినా. అంటే ఐరేటెడ్ కస్టమర్ అనుకో, 3 టైమ్స్ చేయగానే కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమో రైట్ ఆర్ రాంగ్? yes, sir. సో సార్ ఇప్పుడు మిషన్ పాలసీ వర్క్ కాకపోతే, అది మేనేజ్మెంట్ పాయింట్ వర్క్ కాకపోతే మనం ఇన్ఫ్రా టీమ్ కి అదే క్వరీ అడగాలి. ఇన్ఫార్మ్ చేసుకోవడం అంటే ఏంటంటే, మనమే ఆ ఇష్యూస్ ఉంటే సర్వర్ సైడ్ లో లాగ్స్ యాక్సెస్ ఉండి చెక్ చేసుకుంటే అక్కడ చెక్ చేసుకోవాలి, దాని ఇష్యూ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు అప్పుడు ఏం చెప్పాలి? వీ ఫౌండ్ సమ్ ఇష్యూస్ ఆన్ సర్వర్ అండ్ విల్ కమ్ బ్యాక్ టు అని చెప్పి వెళ్ళిపోవాలి, అంతే తప్ప 10 సార్లు మెషిన్ పాలసీ కొట్టడం, 10 సార్లు రీస్టార్ట్ చేయడం చేస్తే యూజ్లెస్ పనులు ఏం చేయకూడదు అనమాట. ఇప్పుడు మీరు క్లయింట్ రీఇన్స్టాల్ చేయడానికి ఒక 30 minutes తీసుకుంటారు, మళ్ళీ అవ్వలేదని 2 సార్లు రీబూట్ చేస్తారు, అయినా అవుతుందా? యూ నీడ్ టు ఐడెంటిఫై ద ఇష్యూ, ఫౌండ్ అట్ ద రూట్ కాజ్. అంతగా మీకు అప్లికేషన్ కావాలి అంటే మాన్యువల్ గా సాఫ్ట్వేర్ సెంటర్ మాన్యువల్ గా సాఫ్ట్వేర్ కాపీ చేసుకుని ఇన్స్టాల్ చేసేసి టికెట్ క్లోజ్ చేసుకోవచ్చు. Is it సార్ clear? ఇప్పుడు పేస్ వన్ ఒకవేళ 1000 మిషన్స్ ఉంటే మనం ఒక అది వన్ సింగిల్ యూజర్ ఇష్యూస్ అంటే యూ నీడ్ టు ఫిక్స్ ద ఎంపీ ఇష్యూ. ఒక డమ్మీ మిషన్ సాఫ్ట్వేర్ డిప్లాయ్ చేయొచ్చు కదా సార్. దాంట్లో సక్సెస్ అయితే మళ్ళీ ఒకవేళ 1000 మిషన్స్ మళ్ళీ డిప్లాయ్ చేయొచ్చు సార్. 1000 మెషిన్ డిప్లాయ్ చేసాం, దాంట్లో 1000 అసలు అన్ని అవ్వకపోతే ఎంపీ ఇష్యూ వస్తే ఏది అసలు రిసీవే కాదు. ఎంపీని చెక్ చేసుకోవాలి. సగం అయింది సగం కాలేదంటే మిగతా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో ఇష్యూస్ ఉండొచ్చు, ఆ డిపి ఆఫ్లైన్ లో ఉండొచ్చు, ఆ డిపి కంటెంట్ లేకపోయి ఉండొచ్చు, అది చెక్ చేసి ట్రబుల్ షూట్ చేయాలి. సో మళ్ళీ నేనేం చేస్తాను, మెషిన్ స్టార్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్తాను, మళ్ళీ మెషిన్ పాలసీ కొడతాను, సాఫ్ట్వేర్ సెంటర్ లోకి అప్లికేషన్ వస్తుందా? రీబూట్ చేసినంత మాత్రాన్ని ఓపెన్ చేసి హలో యా అరుణ, మనకి ఇష్యూ ఐడెంటిఫై చేయడం రావాలన్నమాట. అంటే ఈ మెషిన్ ఎలా కాంటాక్ట్ అవుతుంది, ఏ డిపిని కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు మెషిన్ పాలసీ నేను కొడతాను, మెషిన్ స్టార్ట్ అయిన వెంటనే ఈ పని చేయవు, ఎందుకంటే సర్వీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ఎంఎస్ ఏజెంట్ హోస్ట్ అనేది ఒక 1 or 2 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది, అందుకనే యూ నీడ్ టు వెయిట్. లేకపోతే స్టార్ట్అప్ ఆటోమేటిక్ డిలే నుంచి ఆటోమేటిక్ లోకి మార్చేసుకోవాలి సర్వీస్ అనేది. SERVI CES service.msc లోకి వెళ్ళడం, సాఫ్ట్వేర్ సెంటర్ ఒక 1 minute తర్వాత అది ఆటోమేటిక్ గా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మెషిన్ పాలసీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే డిఫాల్ట్ గా ఎస్ఎంఎస్ ఏజెంట్ హోస్ట్ అనేది డిలేడ్ స్టార్ట్అప్ లో ఉంటుంది. డిలేడ్ స్టార్ట్అప్ అంటే ఓఎస్ ఆన్ అయినా ఒక 1 or 2 minutes తర్వాత ఎప్పటికో ఆన్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మాన్యువల్ గా మనం ఇనీషియల్ గా పని చేయదు, వెంటనే సిస్టమ్ రీస్టార్ట్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ సెంటర్ ఓపెన్ చేసినా పని చేయదు, ఎందుకంటే ఎస్ఎంఎస్ ఏజెంట్ స్టార్ట్ అవ్వదు కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్? రీస్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసి ఏదైనా యాక్టివిటీస్ చేయాలి. సెట్రిక్స్ వచ్చింది అక్కడికి? రాలేదు. నేను రేపటి వరకు మెషిన్ ఆన్లైన్ లో వదిలేస్తాను, అప్లికేషన్ వస్తుందా? నో సార్. వాట్ వీ నీడ్ టు ఫిక్స్? వీ నీడ్ టు ఫిక్స్ ద మేనేజ్మెంట్ పాయింట్ ఇష్యూ. మేనేజ్మెంట్ పాయింట్ ఇష్యూని ఫిక్స్ చేస్తే within a minute or within 5 minutes you will get the application. Clear? SCCM dot
Praveen dot local. Okay, let's copy and paste this URL. Okay, ఇది ఓపెన్ అయిందా? So we are getting 500 internal error. Same error. సో లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ మనకి డైరెక్ట్ గా లాగ్స్ ఓపెన్ చేయాలంటే రన్ లోకి వెళ్ళి ఏం చేయొచ్చు అంటే సిసిఎం అని టైప్ చేసేటంటే ఇట్ విల్ రీడైరెక్ట్ టు సి విండో సిసిఎం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత సిఎం ట్రేస్ లేకపోతే మనకి ఇక్కడే సిఎం ట్రేస్ ఉంటుంది అనమాట. దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే లాగ్స్ మనకి గ్రాఫికల్ గా ఓపెన్ అవుతాయి, అంటే కొంత నీట్ కనిపిస్తాయి లాగ్స్ లోకి వెళ్ళడం. ఓకేనా, లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ ఓపెన్ చేసుకోవడం. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఎర్రర్, ఇప్పుడు వార్నింగ్ చెప్తుంది ఎంపీ లిస్ట్. ఇక్కడ మేనేజ్మెంట్ పాయింట్ .praveen.local 6:13 ఏం చెప్పింది? ఇక్కడ 6:13 ఏం చెప్పింది? ఇప్పుడు ఎర్రర్ చెప్పింది చూసారా? 6:13 ఏం చెప్తుంది? HTTP ఫెయిల్యూర్, ఇలా ఎర్రర్ చెప్తుంది అనమాట, అంటే ఎంపీ పని చేయట్లేదని. క్లియర్? హలో, సో ఇప్పుడు ఏం చేద్దాం? లాగ్స్ పాలసీ ఏజెంట్ డాట్ లాగ్. ఇక్కడ కూడా వార్నింగ్ వచ్చింది. ఓకే, 6:14 ఏం అప్డేట్ లేదు. సాఫ్ట్వేర్ సెంటర్ ఏది మనకి ఇక్కడ అప్లికేషన్ వచ్చింది. సిట్రిక్స్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనం ఓన్లీ లొకేషన్ సర్వీస్ డాట్ లాగ్ లో ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా తెలియలేదు అనుకో, ఇలా ఎర్రర్ తెలియలేదు, సిసిఎం మెసేజింగ్ లో కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసారా 500 ఎర్రర్ కోడ్ ఇక్కడ చెప్పింది ఇక్కడ, అవునా? మేనేజ్మెంట్ పాయింట్ ఎర్రర్ కోడ్ 500, ఎంపీ పని చేయట్లేదు, అవునా? సో సర్వర్లోకి వెళ్ళడం, మళ్ళీ ఐఎస్లోకి వెళ్ళడం. ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక వెబ్ కాన్ఫిగ్ క్రియేట్ అయిపోయింది అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎంపీ ఎర్రర్ వస్తుంది, 500 ఎర్రర్. సో ఈ వెబ్ కాన్ఫిగ్ లో ఈ ఫైల్ డిలీట్ చేద్దాం. డమ్మీ ఫైల్ క్రియేట్ అయిపోయింది, అది డిలీట్. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, చేస్తే ఆటోమేటిక్ గా ఎర్రర్ పోతుంది. ఎస్ఈసి ఈ మెషిన్ లోకి వచ్చి ఏం చేయాలి? వెబ్ బ్రౌజర్ లో చూసుకోవచ్చు మనం ఇమీడియట్ గా పనిచేస్తుందో చెక్ చేసుకోవడానికి. రీఫ్రెష్ వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది ఇంకా పేజ్. సిట్రిక్స్ వచ్చింది అక్కడ, ఇమీడియట్ గా వచ్చిందా సిట్రిక్స్? ఎస్ ఆర్ నో? హలో,
సిట్రిక్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మనం వెంటనే ఒక డిలీట్ చేయగానే ఆటోమేటిక్ గా సర్టిఫికేట్ వచ్చేసింది. బ్యాక్ ఎండ్ లో అట్ ద టైం సేమ్ సిట్రిక్స్ అనే సాఫ్ట్వేర్ కూడా వచ్చింది. ఐకాన్ పెట్టాం కాబట్టి ఐకాన్ కూడా వచ్చింది అలా నీట్ గా. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఇక్కడ మరి ఎంపీ చెక్ చేసుకుంటే యూ విల్ గెట్ 200 ఎవ్రీ 5 minutes ఇంకా 200 వస్తుంది. దట్ ఈస్ ద ఎంపీ ట్రబుల్ షూటింగ్. ఇస్ ఇట్ క్లియర్? సో కొంచెం టైం పడుతుంది అనమాట ఇది ఎర్రర్ పోవడానికి ఆటోమేటిక్ గా. ఓకే, సో మనం షో మెసేజెస్ కొట్టుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎర్రర్ పోయి కాంపోనెంట్ స్టాప్డ్ స్టార్టెడ్ ఆటోమేటిక్ గా ఏంటంటే కొంత టైంకి ఆటోమేటిక్ గా హెల్త్ డిటెక్ట్ చేసుకుంటుంది. ఈ లాగ్ లో 500 ఒకసారి 4 సార్లు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొంత టైంకి ఎంత 618 అయింది, 6 సమ్ మళ్ళీ 25కి మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఆటోమేటిక్ గా ఎంపీ పనిచేస్తుంది. అప్పుడు గ్రీన్ లోకి వస్తుంది. క్లియర్? హలో, ఎస్ అన్న. ఓకే. సేమ్ లైక్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ చూసుకుంటే మనకి డిస్ట్ ఎంజిఆర్ డాట్ లాగా ఉంటుంది సర్వర్ లో. డిస్ట్ ఎంజిఆర్ డాట్ లాగా డిస్ట్రిబ్యూషన్ అంటే ఏదైనా మనం ప్యాకేజ్ క్రియేట్ చేసిన అప్లికేషన్ క్రియేట్ చేసిన ఏంటంటే ఇక్కడ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. థ్రెడ్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడన్నా ఏం చేసినప్పుడన్నా ఏంటంటే ఇన్బాక్సెస్ లో మనకి డిస్ట్ ఎంజిఆర్ డాట్ బాక్స్ లో ఒక ప్యాకేజ్ ఐడితో మనకు అది ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసిన ఏం చేసిన ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్ లో ఒక ప్యాకేజ్ ఐడితో ఒక ఫైల్ క్రియేట్ అయ్యి ప్రాసెస్ చేస్తుంది అనమాట బ్యాక్ ఎండ్ లో దీనిలో. సో లెట్ క్రియేట్ వన్ ప్యాకేజ్ అన్న అప్లికేషన్ అన్న క్రియేట్ చేయాలి. పక్కన పెడదాం మానిటరింగ్ కోసం. సో లెట్స్ క్రియేట్ వన్ అప్లికేషన్ ఆర్ ప్యాకేజ్. రైట్ క్లిక్, క్రియేట్ ఎ ప్యాకేజ్, some test 200, some package name. Next without program, స్టాండర్డ్ ప్రోగ్రామ్ అన్నా పర్లేదు. టెస్ట్ పింగ్ కమాండ్ పెట్టుకుందాం. 0.ping 127.0.0.1 whether or not user logged on. ఎప్పుడైతే మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసామో ఆటోమేటిక్ గా ఏంటంటే ఆ పర్టికులర్ ప్యాకేజ్ ఐడితో ఏంటంటే మనకి ఒక ప్యాకేజ్ ఐడితో 1c.pk అని ఫైల్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ ఏంటంటే 1c క్రియేట్ అయిందా ఫౌండ్ ఏ ప్యాకేజ్ నోటిఫికేషన్. ఆటోమేటిక్ గా ఇది మాయమైపోద్ది అనమాట. ఇక్కడ మాయమైపోయి ఆ ప్యాకేజ్ ని ప్రాసెస్ చేస్తుంది అనమాట డిపిలోకి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ కంటెంట్ లైబ్రరీ అనేది ఉంటుంది. దాంట్లో ప్యాకేజ్ ఐడి క్రియేట్ అవడం 1c డేట్ టైం మాడిఫై అయితే 1b ఉంది, ఇంకా అవ్వలేదు. క్రియేట్ అయిన తర్వాత మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 17 ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇక్కడ సక్సెస్ఫుల్ గా అయిన తర్వాత ఏంటంటే మనకి 18 వస్తాయి అన్నమాట. ఆ ప్యాకేజ్ ఐడి ఎంత? క్లోజ్. ప్యాకేజ్ ఐడి 1c. దీనికి కంటెంట్ ఏం లేదు కాబట్టి దీంట్లో ఏం వాల్యూస్ ఏం కనపట్లేదు మనకి. పాతది ఏమని చూద్దాం. టెస్ట్ దానికి ఏమైనా ఉందా? 18, 19. 18, 19కి ఏదైనా ఉన్నాయా? దానికి ఏం లేవు. మనకి ఏదైనా సోర్స్ కంటెంట్ ఉంటే దాంట్లో ఫైల్స్ వస్తాయి. క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యు? సో అదే అప్లికేషన్స్ క్రియేట్ చేసాం అనుకో, సో కంటెంట్ లైబ్రరీ, డేటా లైబ్రరీ, డేట్ మాడిఫైడ్ ఏం రాలేదు. మనం ఏం చేద్దాం అంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, దాంట్లో ఏదన్నా సోర్స్ పెడదాం. పవర్ బిఐ
ప్యాకేజ్ సోర్స్. నేను లోకల్ పాత్ ఇస్తాను. బ్రౌజ్ చేసి ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న సోర్స్లోకి వెళ్ళి సాఫ్ట్ పవర్ బిఐని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏబిసి సమ్ టెస్ట్ ఇన్స్టాల్ డాట్ బ్యాట్ ఏదో ఒకటి ఇస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ చేశాను. సో ఇప్పుడు నాకు ఏంటంటే సేమ్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఎక్కడ ఇన్బాక్స్ లో. తర్వాత కంటెంట్ లైబ్రరీలోకి వచ్చేసరికి కొత్త ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. నాకు 17 ఫైల్స్ ఉన్నాయి. ప్యాకేజ్ ఐడి ఎలా చెక్ చేస్తాం? ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, లేదా 1D ఓ ప్యాకేజ్ వచ్చింది అవునా, ఆటోమేటిక్ గా ఈ 1D అనే దాంతో మనకి ఒక కొత్తగా ఒకటి క్రియేట్ అవుతుంది. సేమ్ లైక్ చూసారా 1D అనేది క్రియేట్ అయింది. అలాగే సేమ్ ఏమవుతుంది అంటే డేటా లైబ్రరీలో 1D అనేది వచ్చి 1Dకి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి మనకి ఏదైతే ఫైల్స్ సోర్స్ లో ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ క్రియేట్ అవుతాయి. బట్ ఇది కంటెంట్ కాదనమాట. యాక్చువల్ కంటెంట్ ఎక్కడ సేవ్ అవుతుందంటే ఫైల్ లైబ్రరీలో సేవ్ అవుతుంది. ఇలా ఏంటంటే మన సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ప్రతి డిపిలో ఈ 3 ఫోల్డర్స్ కనిపిస్తాయి. అంటే ప్రతి డిపిలో మనకి SCCM కంటెంట్ లైబ్రరీ ఉంటుంది. ఆ కంటెంట్ లైబ్రరీలో డేటా లైబ్రరీ, ఫైల్ లైబ్రరీ, ప్యాకేజ్ లైబ్రరీ ఉంటుంది. ఈ ఫైల్ లైబ్రరీలో డేటా సేవ్ అవుతుంది అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ టు యూ? హలో, ఎస్, నో? ఎస్ అన్న. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సోర్స్ అనే సాఫ్ట్వేర్ తీసుకున్నాం. నేనేం చేస్తానంటే దీంట్లో సోర్స్ అనే దాంట్లో సాఫ్ట్ లో ఏం చేస్తానంటే SCCM. ఓకే, రమేష్, హౌ ఆర్ యు? రమేష్ ఎగ్జాంపుల్ కోసం అన్నమాట. కాపీ పేస్ట్. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయి అవునా. సో నేనేం చేస్తానంటే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను మళ్ళీ. సో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఈ డ్రైవ్, SCCM, ఇన్బాక్స్, distemgr.box. ఇనీషియల్ గా ప్యాకేజ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక PKN ఫైల్ క్రియేట్ అవుతుంది అన్నమాట, ప్యాకేజ్ నోటిఫికేషన్ ఫైల్. సో రైట్ క్లిక్, క్రియేట్ ప్యాకేజ్, క్రియేట్ ప్యాకేజ్. సమ్ పేరు ఇస్తాను, ఏదో పేరు ఇస్తాను. ఇది ఒక అప్లికేషన్ పేరు అనుకోండి. సోర్స్ ఏం చేస్తాను, నెట్వర్క్ లొకేషన్, బ్రౌజ్, D డ్రైవ్, సోర్స్, సాఫ్ట్, SCCM, సబ్. ఓకే, నెక్స్ట్. దీనికి ఒక మామూలు టెస్ట్ కమాండ్ ఏదో ఒకటి నాకు నచ్చింది తెచ్చుకుంటాను. సో నెక్స్ట్. సో distemgr.log ఉంది. కంటెంట్ లైబ్రరీ ఓపెన్ చేసుకుని పెట్టుకోవాలంటే కంటెంట్ లైబ్రరీ ఓపెన్ చేసి పెట్టుకుందాం. వన్స్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ప్యాకేజ్ కంటెంట్ లైబ్రరీలో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 18 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ కొడతాను. ఫస్ట్ ఏమవుతుంది, మనకు ఒక ప్యాకేజ్ అప్డేట్ అవుతుంది అనమాట. ఒక కొత్త ప్యాకేజ్ ఐడి ఇక్కడికి వస్తుంది. ఏంటి ప్యాకేజ్ ఐడి? మనకి దాని పేరుతో మనకు ఒకటి 1E ప్యాకేజ్ క్రియేట్ అయింది. వాట్ ఈస్ ద ప్యాకేజ్ ఐడి? 1E. ఇక్కడ